హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మేము మన మనీ పర్స్ ఛానల్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద ఈజీగా అర్థమైన లాంగ్వేజ్లో ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ అలాగే సాటర్డే మార్నింగ్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాం. కమింగ్ టు టుడేస్ వీడియో, నేను స్టాక్ మార్కెట్లో ఏబీసీలో అంటే బేసిక్ సిరీస్ ఏదైతే రన్ చేస్తున్నానో ఆ సిరీస్లోని ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉండాలి, ఇన్వెస్టర్ ఒక సైకాలజీని ఎలా బిల్డ్ చేసుకుంటే మంచి హ్యూజ్ వెల్త్ అన్నది లాంగ్ టర్మ్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్న దాని మీద నేను ఆల్రెడీ మన ఛానల్లోని 2 వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్కి ఇది కంటిన్యూషన్ వీడియో. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఆ 2 వీడియోస్ని ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మన లాస్ట్ వీడియోలో రాఫ్ డొబెలి గారు రాసిన ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ బుక్లో ఉన్న బిహేవియర్ బయాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. అందులోని స్టాక్ మార్కెట్లో మనలో చాలామంది చూపించే ఇర్రేషనల్ బిహేవియర్లోని ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఇర్రేషనల్ బిహేవియర్ ఏంటంటే లాస్ ఎవర్షన్ బయాస్ అండ్ సంక్ కాస్ట్ ఫాల్సీ. ఈ 2 డిఫరెంట్ బయాసెస్ అయినా కూడా 2 కొంచెం సిమిలర్గానే ఉంటాయి, అందుకని రెండింటిని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లాస్ ఎవర్షన్ బయాస్ గురించి మాట్లాడుకోవాలంటే మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో, రాఫ్ డొబెలి గారు ఏం చెప్తారంటే మన యాన్సిస్టర్స్ అంటే అడవుల్లో నివసించే వాళ్ళు ఉండేవారు కదా, ఆ టైంలోకి వెళ్ళినట్టయితే అడవుల్లో నివసించేటప్పుడు వాళ్ళ మీద వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటే అవి అటాక్ చేస్తుండేవి. అవునా? వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసినప్పుడు మనం కామన్గా ఏం చేస్తాం, అక్కడి నుంచి పారిపోతాం కదా, అక్కడ వాటిని ఫేస్ చేయం. కానీ ఎవరైతే ఫేస్ చేసి ఉంటారు, కొందరు ఫేస్ చేసి ఉంటారు కదా, ఆ ఫేస్ చేసి ఉన్న వాళ్ళలోని చాలామంది చనిపోయి ఉంటారు వాటి అటాక్ వల్ల, వైల్డ్ యానిమల్స్ అటాక్ వల్ల. వేరేస్ పారిపోయిన వాళ్ళే బతికుంటారు. ఆ పారిపోయిన వాళ్ళ సక్సెసర్సే మనం అని చెప్పి ఆయన చెప్తుంటారు అన్నమాట. అండ్ ఈ లాస్ ఎవర్షన్ బయాస్ వల్ల మనం చాలా వరకు చాలా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే లాస్ వస్తుందని భయంతో మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోమని చెప్పి ఆయన చెప్తుంటారు. ఇక్కడ నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ దగ్గర 60 ఇయర్స్ దగ్గర ఉన్నాయి ఆయనకి. ఆయన జీవితకాలం మొత్తం ఆయన ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నారు ఒక పెద్ద యూనివర్సిటీలోని. ఆయన జీవితకాలం మొత్తం సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మొత్తం ఆయన అకౌంట్లోని, ఆయన వైఫ్ సేవింగ్ అకౌంట్లోని, రెండిట్లోని సేవింగ్ అకౌంట్లో సేవ్ చేస్తూ మాత్రమే వచ్చారన్నమాట. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతుందేమో అని చెప్పి. ఇది మీకు వినడానికి సర్ప్రైజింగ్ అనిపించవచ్చు. నేను ప్రాక్టికల్గా చూసాను. నేను యాక్చువల్లీ చూసినప్పుడు సర్ప్రైజ్ అనమాట. ఎవరైనా సేవింగ్ అకౌంట్లో అంత డబ్బులు పెట్టుకుని ఉంచుకుంటారని. బట్ కానీ అతను భయం, ఈ లాస్కి భయపడి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఎఫ్డీలోని 5 లక్షల కన్నా ఎక్కువ పెడితే, ఇప్పుడు 5 లక్షలు కదా, ఇంతకుముందు ₹1,00,000 ఉండేది, ₹1,00,000 కన్నా ఎక్కువ పెడితే బ్యాంక్ డిఫాల్ట్ చేసినట్టయితే ఆ డబ్బులు పోతాయని భయంతో ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయకుండా ఆయన ఆ సేవింగ్ అకౌంట్లోనే డబ్బులు పెట్టుకున్నారన్నమాట. యాక్చువల్లీ అలా చేయడం వల్ల ఆయన ఇంకొక లాస్ని కూడా బేర్ చేయాల్సి వస్తుంది ఆయన తెలియకుండా. ఆ లాస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ లాస్ అన్నమాట. మనకు తెలుసు ఇన్ఫ్లేషన్ సైలెంట్గా మన ఖర్చులు పెంచేస్తుంటుంది, మన డబ్బులు ఒక వాల్యూ తగ్గించేస్తుంటుంది అని చెప్పి. సో ఆయన డబ్బులు ఒక వాల్యూ ఏదైతే ఆ సేవింగ్ అకౌంట్లో సేవ్ చేస్తూ ఉంచారో వాటి వాల్యూని అయితే తగ్గించేసి ఉంటుంది కదా. ఈ లాస్ వస్తుందని భయంతో ఆ డబ్బులను అలా ఉంచేయడం వల్ల. సో ఈ లాస్ ఎవర్షన్ బయాస్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనం యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్ సంపాదించగలం. నెక్స్ట్ మనం సంక్ కాస్ట్ ఫ్యాల్సీ గురించి తెలుసుకుందాం. ఈ సంక్ కాస్ట్ ఫ్యాల్సీ గురించి ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లాస్ బేర్ చేస్తుంటారు అనమాట. ఇది చాలా చాలా డేంజరస్ ఫ్యాల్సీ, ఇది చాలా డేంజరస్ బయాస్. దీన్ని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి 2 ఎగ్జాంపుల్ ద్వారా షేర్ చేస్తాను. ఫస్ట్ లెట్స్ సే మీ దగ్గర 2 ఫండ్స్ ఉన్నాయి. ఫండ్ ఏ, ఈ ఫండ్ ఏలో మీరు ₹200 ఇన్వెస్ట్ చేశారు, దాని వాల్యూ ₹150కి తగ్గిపోయింది. అండ్ సెకండ్ ఫండ్ బి, ఈ ఫండ్ బిలో మీరు ₹100 ఇన్వెస్ట్ చేశారు, దాని వాల్యూ ₹150కి పెరిగింది. అండ్ మీకు ఒక ఖర్చు వచ్చింది, ఆ ఖర్చుకి మీకు ₹150 కావాలి. మీరు ఇప్పుడు ఏ ఫండ్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తారు? నాకు తెలిసి చాలామంది ఫండ్ బి నుంచే విత్డ్రా చేసేస్తారు. ఎందుకంటే ఫండ్ ఏలోని ₹200 ₹150కి పడిపోయింది కదా, ఆ పడిపోయిన లాస్ని హిట్ని తీసుకోవడానికి 99% మంది రెడీగా ఉంటారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్లో ఉన్నామని చెప్పి ఇందులోంచి తీసేస్తారు. కానీ వైస్ డెసిషన్ ఏమవుతుంది? యాక్చువల్లీ వైస్ డెసిషన్ ఎక్కడైతే మనకు లాస్ వస్తుందో ఆ లాస్ వస్తున్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బాగా ప్రాఫిట్ అంటే గ్రోత్ వాటిని కంటిన్యూ చేయడం వైస్ డెసిషన్ అవుతుంది కదా. బట్ కానీ ఈ సంక్ కాస్ట్ ఫ్యాల్సీ వల్ల మనం యాక్చువల్లీ ప్రాఫిట్ వచ్చే వాటిని ముందుగా విత్డ్రా చేసేస్తుంటాం, లాస్ వచ్చే వాటిని అలా కంటిన్యూ చేస్తుంటాం అన్నమాట. అందుకనే మీరు చాలామంది పోర్ట్ఫోలియోలో చూడొచ్చు, చాలా జంక్ స్టాక్స్ అలా చాలా సంవత్సరాల నుంచి ఉండిపోతుంటాయి. వాళ్ళు చాలా మంచి స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే పెరుగుంటాయో పెరిగినప్పుడు ఇంకా పడిపోద్దని భయంతో ఆ మంచి స్టాక్లో డబ్బులు తీసేస్తుంటారు. బట్ కానీ ఏవైతే లాస్ ఇస్తాయో ఆ లాస్ ఇచ్చిన స్టాక్లను అలా కంటిన్యూ చేస్తుంటారు ఎప్పటికైనా పెరగవా అని చెప్పి. ఇక్కడ మీకు అగైన్ ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చూసింది షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఈయన చాలా పెద్ద వ్యక్తి. యాక్చువల్లీ మన తెలుగు స్టేట్స్లోని వన్ ఆఫ్ ద బిగ్ షాట్ అన్నమాట. ఆయన యాక్చువల్లీ ఆయన పోర్ట్ఫోలియోని 2 ఇయర్స్ బ్యాక్ నాకు చూపించినప్పుడు ఆయన పోర్ట్ఫోలియో జీవీకే లాంటి స్టాక్, హెచ్సిసి లాంటి స్టాక్తో పాటు చాలా మంచి స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట.
నేను ఆయన్ని నన్ను అడిగినప్పుడు ఏం చేయాలి వీటి గురించి అంటే, నేను ఇలాంటి కంపెనీలు ఎందుకు ఉంచుకుంటారండి, ఈ హెచ్సిసి, జీవీకే లాంటి కంపెనీస్ని అమ్మేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ కదా అంటే, ఆయన ఏమన్నారంటే, నేను కొన్న ప్రైస్ చాలా హైలో ఉన్నది, ఇప్పటికే బాగా పడిపోయింది, సో ఇంత లాస్ నేను తీసుకోలేను, సో ఈ స్టాక్లని ఎక్కడో ఒక చోట యావరేజ్ చేసి, రైట్ ప్రైస్లో యావరేజ్ చేసి, నా యావరేజ్ ప్రైస్ కన్నా పైకి వచ్చినప్పుడు వెంటనే అమ్మేసి ఎగ్జిట్ అయిపోతాను అన్నారన్నమాట. అలాగే నేను వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఏమడిగారంటే, నాది అడిషనల్ డబ్బులు ఉండే, నేను ఎక్కడ ఒక చోట వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అనుకున్నావు అంటే, నేను రీసెంట్గా అప్పుడే దీపక్ నైట్రేట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో నేనైతే దీపక్ నైట్రేట్లో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పాను. నేను చెప్పగానే ఆయన కూడా ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. నేను ఆయన మళ్ళీ రీసెంట్గా ఒక దగ్గర కలిసినప్పుడు ఆయన అన్నారన్నమాట, నువ్వు ఇన్వెస్ట్ చేసిన దీపక్ నైట్రేట్ స్టాక్ బాగా మంచి రిటర్న్ ఇచ్చినట్టుంది అంటే, నేను అన్నాను, నాకు మంచి రిటర్న్ ఇచ్చింది, మీకు కూడా మంచి రిటర్న్ ఇచ్చి ఉంటుంది కదా అంటే, లేదు యాక్చువల్లీ నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశాను, కానీ కొంచెం పెరిగిన తర్వాత ఎక్కడ మళ్ళీ పడిపోద్దనో భయం వేసి నేను ఆ స్టాక్ని అమ్మేశాను అన్నారన్నమాట. అమ్మేసి మరి ఏం చేశారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో నేను క్యాజువల్గా అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను అప్పుడు ఏదైతే జీవీకేలోని అలాగే హెచ్సిసి స్టాక్లో యావరేజ్ చేశానో, నేను యావరేజ్ చేసిన ప్రైస్ కన్నా అవి ఇంకొంచెం పడిపోయి, ఇంకా బాగా పడిపోయి కదా, చీప్గా దొరుకుతున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నేను యావరేజ్ ఉన్న ప్రైస్ని యావరేజ్ డౌన్ చేసినట్టయితే ఇంకొంచెం ప్రైస్ పెరిగినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవచ్చు కదా అని చెప్పి ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పడిపోయి అని చెప్పి బాధపడుతున్నారు అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఆయన సంక్ కాస్ట్ ఫ్యాల్సీతో బాధపడుతున్నారు అని చెప్పి. ఆయనే కాదు, స్టాక్ మార్కెట్లో చాలామంది సంక్ కాస్ట్ ఫ్యాల్సీతో బాధపడుతుంటారు అన్నమాట. బేసికల్లీ వాళ్ళకి పేపర్లో ఏదైతే లాస్ కనబడుతుందో ఆ పేపర్లో లాస్ని రియల్ లాస్కి కన్వర్ట్ చేయడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు, వాటిని అలాగే కంటిన్యూ చేస్తుంటారు అన్నమాట. అందుకని చాలామంది పోర్ట్ఫోలియోలో మనం జంక్ స్టాక్స్ అనేవి బాగా చూస్తుంటాం. వాళ్ళు జంక్ స్టాక్సే కొనరండి, మంచి కంపెనీస్ని కూడా కొంటారు, కానీ మంచి కంపెనీస్లోని కొంచెం ప్రాఫిట్ రాకనే ఎగ్జిట్ అయిపోతుంటారు. ఈ జంక్ స్టాక్స్ ఎప్పుడైతే లాస్ వాళ్ళకి చూపిస్తుంటాయో, వాళ్ళకి ఆ పేపర్లో కనబడే లాస్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ని బుక్ చేయడం ఇష్టం లేక ఆ లాస్ని అలాగే కంటిన్యూ చేస్తుంటారు, లేదా యావరేజ్ డౌన్ చేస్తుంటారు అన్నమాట. సో ఒకవేళ మీరు ఇలాంటి సంక్ కాస్ట్ ఫ్యాల్సీతో బాధపడుతున్నట్టయితే, ముందే ఈ సంక్ కాస్ట్ ఫ్యాల్సీ గురించి తెలుసుకుని బయటపడడం చాలా ఇంపార్టెంట్. ఈ సంక్ కాస్ట్ ఫ్యాల్సీ మీ మంచి మనీని కూడా చెత్త మనీలో ఇన్వెస్ట్ చేయించి మీ డబ్బుల్ని బర్న్ చేసేస్తుంటుంది. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్లు ఫాలో అయ్యి ఇంకొక ఇర్రేషనల్ బిహేవియర్, చాలా డేంజరస్ బిహేవియర్, ఆ బిహేవియర్ గురించి తెలుసుకుందాం. దీని పేరు హర్డ్ మెంటాలిటీ, సోషల్ ప్రూఫింగ్. రెండు ఒకలాగే కనబడతాయి, కానీ రెండు డిఫరెంట్ బయాసెస్. ఈ రెండింటిని రెండు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా హర్డ్ మెంటాలిటీ గురించి తెలుసుకుందాం. ఈ హర్డ్ మెంటాలిటీ బయాస్ ఫేస్ చేస్తున్న పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే, బేసికల్ లార్జ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, ఈ లార్జ్ గ్రూప్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ డెసిషన్స్ కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే మీరు ఒక కొత్త సిటీకి వెళ్ళారు, అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం మీరు వెతుకుతున్నారు. ఒక స్ట్రీట్లో మీకు 2 రెస్టారెంట్లు కనబడ్డాయి, రెస్టారెంట్ ఏ అండ్ రెస్టారెంట్ బి. రెండిట్ల రెస్టారెంట్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు, అప్పుడే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నప్పుడు జనాలు తక్కువగా ఉంటారు కదా, ఓపెన్ చేసిన కొంచెం టైంకి ఫుల్ అవుతారు కదా. సో అప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు. బట్ కానీ రెస్టారెంట్ ఏ ఒక టేబుల్స్లో, బయట పెట్టిన టేబుల్స్లోనే 2-3 టేబుల్స్ కొంచెం జనాలతో నిండిపోయి ఉన్నది. బట్ రెస్టారెంట్ బి ఒక టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్తారు? చాలామంది రెస్టారెంట్ ఏకి వెళ్తారు, ఎందుకంటే అక్కడ కొంచెం మంది జనాలు ఉన్నారు కాబట్టి, సో అది బెటర్ ఏమో అని చెప్పి అక్కడికి వెళ్తారు అన్నమాట. కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే, ఆ రెస్టారెంట్ ఏ దగ్గర మీరు చూసిన జనాలు ఎవరైతే ఉన్నారో, ఆ రెస్టారెంట్ ఏ ఓనర్ హైర్ చేసిన యాక్టర్స్ వీళ్ళు యాక్చువల్లీ రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యే ఎర్లీ టైం ఏదైతే ఉంటుందో, ఎర్లీ అవర్స్లో జనాలు తక్కువగా వస్తారు కాబట్టి జనాలు ఉన్నట్టు చూపించడానికి వాళ్ళని హైర్ చేస్తుంటారు 1 అవర్ కోసం. వెరస్ రెస్టారెంట్ బి పర్సన్ అలాంటి పనులు చేయడు అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఒక వాల్యూ ఏమవుతుంది? సో చాలామంది ఇలాంటి హర్డ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు అన్నమాట. అంటే గ్రూప్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే గ్రూప్ చేసే పనులని కరెక్ట్ అని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి అది కరెక్టో కాదో అన్న డెసిషన్ తీసుకోకుండా గ్రూప్ చేసే పని కరెక్ట్ అని చెప్పి బ్లైండ్గా రీసెర్చ్ చేయకుండా తీసుకుంటుంటారు. దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి 2017లో అనుకుంటా మ్యూచువల్ ఫండ్స్ సహీ అని చెప్పి క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, ఈ క్యాంపెయిన్ చాలా పెద్ద హిట్ అయిపోయింది అన్నమాట. సో ఈ క్యాంపెయిన్ హిట్ అయ్యేసరికి చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బేసికల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ క్యాంపెయిన్ హిట్ అవ్వడమే కాదు, పాస్ట్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2-3 ఇయర్స్ రిటర్న్స్ అవి బాగా కనబడడం కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ది డెసిషన్ తీసుకోవడానికి రీజన్ అవుతుంది అన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రిస్క్కి, వాళ్ళ గోల్స్కి అవి సెట్ అవుతాయా లేదా అని తెలుసుకోకుండా వాటిలో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అండ్ ఆ ప్రొడక్ట్స్ని అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో రిటర్న్ కనబడకపోయేసరికి వీళ్ళే సోషల్ మీడియాలోని మ్యూచువల్ ఫండ్ సహీ నహీ హే అని చెప్పి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అన్నమాట.
బేసికలీ నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ చెడ్డ ప్రోడక్ట్ అని చెప్పట్లేదు. మ్యూచువల్ ఫండ్ చాలా మంచి ప్రోడక్ట్. మీ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఈ ప్రోడక్ట్స్. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ని రైట్ వేలో అర్థం చేసుకోకుండా, రిస్క్ అప్టైట్ని అర్థం చేసుకోకుండా, మనం ఏదైతే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ ఫండ్ మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందా లేదా, మన రిస్క్ అప్టైట్కి సరిపోద్దా లేదా, ఇలాంటి హోంవర్క్ ఏదైతే ఉంటుందో ఆ హోంవర్క్ చేయకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్లో, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కరెక్టే కదా అని చెప్పి మీరు కూడా ఇన్వెస్ట్ చేయడం అన్నది రాంగ్ అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట. అలా కాకుండా మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఆధారంగా డెసిషన్ తీసుకున్నట్టయితే మీకు యాక్చువల్లీ రైట్ ప్రోడక్ట్ అన్నది దొరికేది అండ్ మీరు రైట్ టైం అన్నది ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఇప్పుడు సిమిలర్గా ఉండే ఇంకో బయాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీని పేరు సోషల్ ప్రూఫింగ్ అంటారన్నమాట. ఈ సోషల్ ప్రూఫింగ్ అన్నది ఎలాంటిదంటే బేసికలీ మనకి సొసైటీలోని ఎవరైనా ఏదైనా పనులు చేస్తున్నారు అనుకోండి, అది కరెక్ట్ అని చెప్పి, అది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవడం ఈ సోషల్ ప్రూఫింగ్ అన్నమాట. లెట్స్ సే మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎస్పెషల్లీ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్లోని లేదా మీకు ఎవరైనా ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చినప్పుడు ఈ సోషల్ ప్రూఫింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మీకు ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీని అమ్మడానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఫస్ట్ చెప్పే పని ఏంటనుకున్నారు, చాలా వరకు మీ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశాడు లేదా మీ రిలేటివ్ ఇన్వెస్ట్ చేశాడు, సో ఇది బాగుంటుంది ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్పి చెప్తుంటారు అన్నమాట, ప్రోడక్ట్ గురించి మాట్లాడకుండా. ఇదేంటంటే సోషల్ ప్రూఫింగ్ అన్నమాట. మీకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారన్న కాన్ఫిడెన్స్ని తీసుకురావడానికి. అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కూడా చాలామంది ఈ సోషల్ ప్రూఫింగ్ని యూజ్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే సొసైటీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉన్నారని చెప్పి క్యాంపెయిన్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళని ఎవరో ఒకరు ఒక బక్రాన్ని ఎతికి దాంట్లో జాయిన్ చేస్తారు. వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుని మిగిలిన వందల మందిని తీసుకొస్తుంటారు అన్నమాట. సో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదన్నమాట. సో మనం యాక్చువల్లీ చేస్తున్న పని కరెక్టా కాదా అని అసెస్ చేసుకుని మనం చేయడం కరెక్ట్. కానీ ఎవరో సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం, లేకపోతే మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం చాలా రాంగ్ అవుతుంది. సో ఈ సోషల్ ప్రూఫింగ్ అన్నది కూడా చాలా రాంగ్ బయాస్. ఈ బయాస్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఇర్రేషనల్ బిహేవియర్ పేరు రీసెన్సీ బయాస్ అన్నమాట. ఈ రీసెన్సీ బయాస్ గురించి నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా షేర్ చేసేస్తాను. రీసెంట్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ వచ్చింది. ఐపీఓ సైజ్ చిన్నది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది అండ్ లిస్టింగ్ రోజు మంచి రిటర్న్ కూడా డెలివర్ చేసింది కదా. దీంతో చాలామంది మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే చిన్న సైజ్ ఐపీఓస్ ఏవైతే ఉంటే వాటిని సబ్స్క్రైబ్ చేయడం కరెక్ట్, వీటిలోని మనం లిస్టింగ్ గెయిన్స్ అని బాగా సంపాదించవచ్చు అని ఫిక్స్ అయిపోయింది అన్నమాట. దీంతో ఆ కంపెనీస్ మంచివా చెడ్డవా అని కూడా ఆలోచించకుండా చాలామంది చిన్న ఐపీఓస్ ఏవైతే వస్తున్నాయో వాటిని లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. దీన్ని రీసెన్సీ బయాస్ అంటాం అన్నమాట. ఇది ఐపీఓ విషయంలోనే కాదు, రీసెంట్గా షార్ట్ టర్మ్లో ఏవైతే స్టాక్స్ పెరుగుతుంటాయో ఆ పెరుగుతున్న స్టాక్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పాస్ట్ రిటర్న్స్ చూసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అంటే లాస్ట్ 2 to 3 years రిటర్న్స్ చూసి, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కేర్ ఫండ్ చూసామనుకోండి, లాస్ట్ 2 to 3 years రిటర్న్ బాగా కనబడుతుంది అన్నమాట. సో అలాంటి రిటర్న్స్ చూసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు ఈ రీసెన్సీ బయాస్తో సఫర్ అవుతున్నారని చెప్పి అర్థం అన్నమాట. ఈ రీసెన్సీ బయాస్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని చాలా రాంగ్ వేలో తీసుకెళ్తుంటుంది. సో మనం కాస్ట్లీ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసేటట్టు చేస్తుంటుంది అన్నమాట ఈ రీసెన్సీ బయాస్. ఎందుకంటే పాస్ట్లో ఏదైతే రిటర్న్ డెలివరీ అయ్యి ఉంటుందో ఆ రిటర్న్ ఫ్యూచర్లో కూడా డెలివరీ అవ్వాలని గ్యారంటీ లేదండి. సో అందు గురించి అని చెప్పి మనం ఈ రీసెన్సీ బయాస్ ఉన్నదని చెప్పి అర్థం చేసుకుని రీసెంట్గా ఏదైతే పర్ఫార్మెన్స్, రీసెంట్గా ఏదైతే యాక్టివిటీస్ జరుగుతుంటాయో వాటిని అవాయిడ్ చేసి వాటి బయట మనకి వాల్యూ ఎక్కడైతే దొరుకుతుందో రైట్ కంపెనీస్ ఆర్ రైట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం would be బెటర్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా యాక్చువల్లీ ఈ రీసెన్సీ బయాస్తో సఫర్ అవుతున్నాను అని చెప్పి. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ దీని ముందు పార్ట్ వీడియో నేను ఏదైతే రిలీజ్ చేశానో అందులోని నేను ఐపీఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇందులోని ఐపీఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. మేబీ నేను కూడా రీసెన్సీ బయాస్తో సఫర్ అవుతున్నానేమో ఆన్ లైటర్ నోట్. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే బయాస్ పేరు ఫ్రేమింగ్ బయాస్. ఈ ఫ్రేమింగ్ బయాస్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ కన్జ్యూమర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే సెల్ చేసే కంపెనీస్ ఉంటాయో ఇవి మన మీద చాలా వరకు ప్రయోగిస్తుంటాయి. ఈ ఫ్రేమింగ్ బయాస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. మీరు కంగారులో ఉన్నారు, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి పాల ప్యాకెట్ పికప్ చేయాలి. మీకు ఎదురుగుండా 2 పాల ప్యాకెట్స్ కనపడ్డాయి. ఒక పాల ప్యాకెట్ మీద క్లియర్గా 99% ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అని చెప్పి రాసున్నది. ఇంకో పాల ప్యాకెట్ మీద మాత్రం 1% ఈ పాలలో ఫ్యాట్ ఉన్నదని చెప్పి రాసున్నది. మీరు ఏ పాల ప్యాకెట్ని పికప్ చేస్తారు? సాధారణంగా కంగారులో ఉన్నప్పుడు ఆర్ మనం వేరే ఇంకేమైనా ఆలోచిస్తున్నప్పుడు ఆ 99% అంటే రేషనల్గా ఆలోచించకుండా డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఆ 99% ఫ్యాట్ ఫ్రీ అన్న పాల ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అదే ముందుగా పికప్ చేస్తాం.
నేను ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. అగైన్ మీరు కంగారులో మిల్క్ ప్యాకెట్ పికప్ చేయడానికి స్టోర్కి వెళ్ళారు అండ్ మీకు 2 పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఒక పాల ప్యాకెట్ మీద 97% ఫ్యాట్ లేదు ఈ మిల్క్ ప్యాకెట్లో అని రాస్తున్నది, వేరే ఇంకొక పాల ప్యాకెట్ మీద మాత్రం 1% ఫ్యాట్ ఉన్నదని రాస్తున్నది అనమాట. అగైన్ ఈ 1% ఫ్యాట్ ఉన్న పాల ప్యాకెట్ని ఎవరు పికప్ చేయరండి. ఆ 97% ఫ్యాట్ ఫ్రీ ఉన్నది కదా, ఆ పాల ప్యాకెట్ని మనం పికప్ చేస్తాం. దీన్ని ఫ్రేమింగ్ బయాస్ అంటాం అన్నమాట. మనల్ని ఆ ఫ్రేమ్లో డిజైన్ చేసి మన చేత ఆ ప్రోడక్ట్ కొనిపించడానికి కంపెనీస్ చేసే ఒక బిహేవియర్ టాక్టిక్ ఇది. ఇన్ఫ్యాక్ట్ యాపిల్ కూడా సేమ్ టాక్టిక్ని మన మీద ప్రయోగిస్తుంటుంది అనమాట. వాళ్ళు ఐఫోన్ లాంచ్ చేసేటప్పుడు 3 వేరియంట్లను లాంచ్ చేస్తుంటారు. ఒకటి లో ఎండ్ వేరియంట్, ఇంకోటి మిడిల్ వేరియంట్, ఇంకోటి హై ఎండ్ వేరియంట్. బేసికల్లీ వీళ్ళు లో ఎండ్ వేరియంట్, హై ఎండ్ వేరియంట్ని లాంచ్ చేశారనుకోండి, చాలామంది లో ఎండ్ వేరియంట్ని పికప్ చేయొచ్చు అన్నమాట. హై ఎండ్ వేరియంట్ని ఎఫోర్డ్ చేయలేరు కదా చాలామంది, అందు గురించి అని చెప్పి లో ఎండ్ వేరియంట్ని పికప్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని ఈ లో ఎండ్ వేరియంట్ నమ్మినట్టయితే వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ రావు. అందు గురించి వీళ్ళు మిడిల్ వేరియంట్ని కూడా లాంచ్ చేస్తారు. లాంచ్ చేసేటప్పుడు వీళ్ళు ప్రైస్ని ఎలా ఫిక్స్ చేస్తారంటే, ఈ లో ఎండ్ వేరియంట్కి మిడిల్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ పెద్దగా ఉండదు. బట్ కానీ మిడిల్ వేరియంట్కి హై ఎండ్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ బాగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ లో ఎండ్ వేరియంట్కి మిడిల్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో మనం లో ఎండ్ వేరియంట్ కొనడానికి ఇష్టపడం, మిడిల్ వేరియంట్ కొనడానికి ఇష్టపడుతుంటాం అన్నమాట. అండ్ వాళ్ళకి మోస్ట్ ప్రాఫిట్ అంటే ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసే వేరియంట్ కూడా అదే అవుతుంది అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మారుతి సుజుకి కూడా ఈ ఫ్రేమింగ్ బయాస్ని మన మీద ప్రయోగిస్తుంటుంది. వాళ్ళ కార్స్ని లాంచ్ చేసేటప్పుడు 3 వేరియంట్స్లో తీసుకొస్తుంటుంది అన్నమాట. ఈ కంపెనీయే కాదు, చాలా కంపెనీస్ ఈ ఫ్రేమింగ్ బయాస్ని మన మీద ప్రయోగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమింగ్ బయాస్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది అంటే, బేసికలీ మనం స్టాక్ మార్కెట్లోని రీసెర్చ్ రిపోర్ట్లు చదువుతున్నాం అనుకోండి, చాలా రీసెర్చ్ రిపోర్ట్లు బ్యూటిఫుల్గా ఆర్టికులేట్ చేసి ఉంటాయి అన్నమాట. ఆ కంపెనీ యొక్క పాజిటివ్స్ అన్నిటిని బాగా మనకి డిజైన్ చేసి ఎక్కడెక్కడైతే హైలైట్ అవ్వాలో అక్కడ ఫ్రేమ్ చేసి ఉంచుతాయి. బట్ నెగిటివ్స్ మాత్రం కింద ఎక్కడో కార్నర్లో ఉంచుతాయి. చాలా వరకు నెగిటివ్స్ మీద ఫోకస్ చేయరు అనుకోండి, అది డిఫరెంట్ కేసు. బట్ కానీ మెజారిటీ ఆఫ్ ద రీసెర్చ్ రిపోర్ట్లోని ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే, మనల్ని ఆ స్టాక్ని కానీ ఆ ప్రోడక్ట్ని కానీ కొనుక్కునేటట్టు ఫ్రేమ్ చేసి ఉంచుతారు అన్నమాట. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఫ్రేమింగ్ ఇలాగే చేస్తుంటారు అన్నమాట. చాలా వరకు ఫ్యాన్సీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఈవెన్ ఫ్యాన్సీ ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా ఇలాగే ఫ్రేమ్ చేస్తుంటారు అన్నమాట. సో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫ్రేమింగ్ బయాస్ని బ్రేక్ చేసి మన డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఎలా తీసుకోవాలంటే, ఏదైనా ప్రోడక్ట్ మనకు అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళ సేల్స్ పిచ్ ఇచ్చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం కొనకుండా ఉండడానికి ఏవి రీజన్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అలా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏవైతే రీజన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ టైంలో ఈ ఫ్రేమ్ నుంచి బయటకు వస్తాం అన్నమాట. బయటకు వచ్చి ఆ డెసిషన్ తీసుకుంటాం. అప్పుడు అది రేషనల్ డెసిషన్ అవుతుంది. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే బయాస్ పేరు సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్. ఈ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మీ చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారండి. ఈ బయాస్ ఎలాంటిదంటే, ప్రాఫిట్ వస్తే డెసిషన్ నాది, లాస్ వస్తే నీ వల్ల జరిగింది అనే టైపు. మీ చుట్టుపక్కల చాలామంది కనబడుతుంటారు కదా, మీకు ఇప్పటికీ గుర్తొస్తుంటారు కదా, వాళ్ళందరూ ఈ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్తో సఫర్ అవుతున్న వాళ్ళే అన్నమాట. వీళ్ళు బేసికలీ హార్డ్ వర్క్ చేయకుండా, వాళ్ళు పెట్టాల్సిన హార్డ్ వర్క్ చేయకుండా, వాళ్ళకి ఎప్పుడైతే గెయిన్ వస్తుందో ఆ గెయిన్కి తీసుకున్న కంప్లీట్ డెసిషన్ నాదే అని చెప్పి బయటకు చెప్తుంటారు. బట్ కానీ లాస్ ఎప్పుడైతే వస్తుందో ఆ లాస్ని పక్క వాళ్ళ మీద నెట్టేస్తుంటారు అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, మనం ఏదైనా కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ చదువుతున్నాం అనుకోండి, ఆ చదువుతున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ బాగా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల ఏ రిజల్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళు రాశారనుకోండి, విచ్ ఈస్ గుడ్. బట్ కానీ ఎప్పుడైతే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ బ్లేమ్ని ఎకానమీ మీద లేకపోతే వేరే అదర్ పీపుల్ మీద తోసేస్తున్నారు అనుకోండి, దెన్ ఆ మేనేజ్మెంట్ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్తో సఫర్ అవుతుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ మాట్లాడుకుపోయి ఇంకొక ఇర్రాషనల్ బిహేవియర్ పేరు అవుట్కమ్ బయాస్. ఇది చాలా డేంజరస్ బిహేవియర్. ఈ బిహేవియర్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. బేసికలీ చాలామంది ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్స్ అంటే పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, నేను ఈ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు సాలిడ్ రిటర్న్ వచ్చింది, లేదా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, సూపర్ రిటర్న్ సంపాదించాను అని చెప్పాడు అనుకోండి, దాని నెక్స్ట్ డే మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు అనుకోండి, మీరు ఈ అవుట్కమ్ బయాస్తో సఫర్ అవుతున్నట్టు అన్నమాట. బేసికల్లీ మీరు అలా కాకుండా అతనికి ఏదైతే రిటర్న్ వచ్చిందో ఆ రిటర్న్ ఎలా వచ్చిందన్న ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించారనుకోండి, అతనికి ఆ రిటర్న్ జస్ట్ ఫ్లూక్గా అంటే ఏదో తెలియకుండా ఇన్వెస్ట్ చేశాడు, లక్కీగా వచ్చేసిందా, లేకపోతే దాని గురించి రియల్గా హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసి దాన్ని బట్టి వచ్చిందా, ఇలాంటి ప్రాసెస్ని తెలుసుకోకుండా ఓన్లీ అవుట్కమ్ ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటున్నారు అనుకోండి, వేరే వాళ్ళ రిజల్ట్ అవుట్కమ్ మీద డిపెండ్ అయ్యి
దెన్ మీరు ఈ అవుట్‌కమ్ బయాస్‌తో సఫర్ అవుతున్నట్టన్నమాట. అండ్ ఈ అవుట్‌కమ్ బయాస్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు నష్టపోతూ ఉంటారన్నమాట. సో, చాలా జాగ్రత్తగా వినండి. అండ్ మీరు ఒకవేళ ఈ అవుట్‌కమ్ బయాస్‌తో సఫర్ అవుతున్నట్టయితే వెంటనే బయటపడడానికి ప్రయత్నించండి. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఇంకొక ఇర్రేషనల్ బిహేవియర్ పేరు ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే కొత్తగా వస్తుంటారో వాళ్ళలో బాగా కనబడుతుంటది. ఎదురు ఇన్వెస్టర్‌లో అయినా, ట్రేడర్స్‌లో అయినా అనమాట. ఎస్పెషల్లీ ట్రేడర్స్‌లో అయితే వాళ్ళు యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ట్రేడింగ్ కోసం డబ్బులు పెట్టిన తర్వాత ఇమీడియట్‌గా క్విక్‌గా రిజల్ట్స్ కనబడుతుంటాయి కదా ఒక్కోసారి. ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్ కనబడుతుందో వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తదన్నమాట. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని వాళ్ళు యాక్చువల్లీ స్టాక్ ఇన్వెస్టింగ్‌లోనో ఆర్ స్టాక్ ట్రేడింగ్‌లోనో తోపైపోయామని చెప్పి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటారన్నమాట ప్రాసెస్ మీద ఫోకస్ చేయకుండా. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏదైతే రిస్క్ తీసుకుంటారో ఆ రిస్క్ వల్ల చాలా డబ్బులు నష్టపోతుంటారన్నమాట. ఒకవేళ మీరు కానీ ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్‌తో సఫర్ అవుతున్నట్టయితే వెంటనే తెలుసుకొని బయటపడడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళకి సడన్‌గా షార్ట్ టర్మ్‌లో భయంకరంగా స్టాక్ ట్రేడింగ్ ద్వారా భయంకరంగా డబ్బులు సంపాదించేస్తున్నారు ఊరుకూరికనే అని చెప్పి మీతో అంటున్నారనుకోండి, వాళ్ళు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్‌తో సఫర్ అవుతున్నారన్నమాట. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళని ఈ బయాస్ నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నించవచ్చు అన్నమాట. రాల్ఫ్ డోబెలి గారు తను రాసిన ది ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ బుక్‌లోని ఇంకొన్ని ఇలాంటి ఇర్రేషనల్ బిహేవియర్ బయాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ కానీ అన్నీ మనం వీడియోస్‌లో రికార్డ్ చేసి మాట్లాడుకోలేం కదా! ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ బుక్ ఒక లింక్‌ని కింద ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి ఉంచుతాను. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ బయాసెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈ 2 వీడియోస్‌లో కవర్ చేసినవి కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ బయాసెస్ ఏవైతే ఉంటాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ 1 వీక్‌లోని. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్‌లో లేరనుకోండి, మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేశారనుకోండి 60,000 పైన సబ్స్క్రైబర్స్తోని ఒక ఛానల్ కనబడుతది. అది యాక్చువల్లీ మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఆ ఛానల్‌లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఇంకొన్ని బిహేవియర్ బయాసెస్ ఏవైతే మెసేజెస్ ద్వారా ఏవైతే షేర్ చేయబోతున్నానో అవి చదివి మీరు అవి కూడా తెలుసుకోవచ్చు. సో గైస్ ఇవి స్టాక్ మార్కెట్‌లోని కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు సీజన్డ్ ఇన్వెస్టర్లు కూడా చేసే కామన్ బిహేవియర్ మిస్టేక్స్ అన్నమాట. ఈ మిస్టేక్స్ గురించి మీరు తెలుసుకుని ఈ ఇర్రేషనల్ బిహేవియర్స్ని అవాయిడ్ చేసి మీ డబ్బులను కోల్పోకుండా ఉంటారని చెప్పి ఈ వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించాను. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్లే. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే ఇప్పుడైనా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఇర్రేషనల్ బిహేవియర్స్ సఫర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని రెగ్యులర్గా చూడడానికి ఇక్కడ మన ఛానల్ లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.